రాజకీయ చాణుక్యం అభివృద్ధికి మరో రూపం 15 ఏళ్లుగా సీఎం 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి భవిష్యత్తును ఊహించే కాలజ్ఞాని అధికారమే ఆయన లక్ష్యం అభివృద్ధే దాని అంతరార్థం ఆయనే మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆధునిక హైదరాబాద్ రూపుశిల్పిగా గుర్తింపు తెచ్చుకున్నారు విజనరీ లీడర్గా చంద్రబాబు పేరు తెచ్చుకున్నారు సైబరాబాద్ టు అమరావతి ఆయన రూటే సపరేట్ అన్నట్లుగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు 28 ఏళ్ల వయసులో అసెంబ్లీలో అడుగుపెట్టిన గొప్ప నేత రాజకీయ నాయకుడిగా విజనరీ లీడర్గా ఆయన ప్రస్థానం అమరావతి నిర్మాణ లక్ష్యం హైదరాబాద్ను ఐటీ హబ్గా మార్చిన ఘనత గురించి ప్రజలు కొనియాడుతున్నారు నేడు ఆయన 75వ వసంతంలోకి అడుగుపెట్టారు ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు రాజకీయ చాణుక్యుడు అభివృద్ధికి మరో రూపం 15 ఏళ్లు సీఎంగా 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి భవిష్యత్తును ఊహించే కాలజ్ఞాని అధికారమే ఆయన లక్ష్యం అభివృద్ధే దాని అంతరార్థం ఆయనే మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి థ్యాంక్ యూ సింధు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు 75వ జన్మదినం ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి అంటే విభజన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి పదవి బాధ్యతలు సీఎంగా చేపట్టాక ఈరోజు ఆయన మొదటి బర్త్డే అంటే రాష్ట్ర విభజన అంటే రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక ఈరోజు అంటే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఆయన ఈరోజు జన్మదిన జరుపుకుంటారు ఆయన ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆయన కుటుంబ సభ్యులతో కూడా ఆయన విదేశీ పర్యటన ఉన్నారు అక్కడ ఆయన విదేశాల్లో కూడా ఆయన ఈరోజు ఆయన జన్మదినం జరుపుకుంటారు కుటుంబ సభ్యుల మధ్య కూడా ఆయన జన్మదినం జరుపుకుంటారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా అంటే రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్తో కావచ్చు అలాగే తెలంగాణతో కావచ్చు అలాగే దేశవ్యాప్తంగా జాతీయ అంటే విదేశాలకు కూడా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని కూడా అందరూ పెద్ద ఎత్తున కూడా పండగలా జరుపుకుంటారు అంటే వీధిలో అంటే ప్రతి వీధిలో కూడా రాష్ట్ర టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటు జిల్లాలోని అన్ని టీడీపీ కేంద్ర కార్యాలయాలతో పాటు అలాగే స్థానికంగా ఉండే మంత్రులు కావచ్చు అలాగే ఎమ్మెల్యేలు కావచ్చు ప్రతి మా నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున కూడా సీఎం చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించిన వివిధ కార్యక్రమాలు కూడా టీడీపీ నేతలు చేపట్టారు ఇందులో భాగంగా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించి ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అలాగే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అలాగే మెగాస్టార్ చిరంజీవితో పాటు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ఇతర ప్రముఖుల మటుకు పెద్ద ఎత్తున కూడా చంద్రబాబు నాయుడుకు వివిధ మార్గాల ద్వారా అంటే సోషల్ మీడియా కావచ్చు ఎక్స్ ద్వారా కావచ్చు ఇతర మార్గాల ద్వారా కూడా చంద్రబాబు నాయుడుకు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగలాగా సీఎం చంద్రబాబు నాయుడు పండగ జన్మదినాన్ని కూడా పురస్కరించి కూడా వివిధ తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నేతలు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టారు అంటే వీధిన కూడా అంటే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టాక గత 5 ఏళ్లలో వైసీపీ పాలన ఏదైతే రాష్ట్ర అభివృద్ధి వెనకపడిందో సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు పదవి బాధ్యతలు చేపట్టి దాదాపు 10 నెలల కాలంలోనే రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు ముందుకు తీసుకెళ్లే క్రమంలో కూడా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ఇప్పటికే రాజధాని అమరావతి ఏదైతే ఉందో అతనికి ఆ రాజధాని అమరావతి అభివృద్ధి కోసం ఇప్పటికే ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ఇప్పటికే దాదాపు అటు కేంద్ర సహకారంతో కావచ్చు అలాగే కొన్ని బ్యాంకుల రుణాల ద్వారా కావచ్చు ఏదైతే సరే కానీ అమరావతి రాజధాని రాష్ట్రానికి రాజధాని ఉండాలా ఖచ్చితంగా గత 5 ఏళ్ల పాలనలో ఏదైతే వైసీపీ హయాంలో రాజధాని అనేది అటకెక్కిందో ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూడా అమరావతి రాజధాని అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయి దాదాపు రాబోయే 3 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రజలకు అమరావతి రాజధాని కానుక ఇచ్చే విధంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నాడు అదేవిధంగా చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు కూడా గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడికక్కడ పనులు ఆగిపోయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక పోలవరం ప్రాజెక్టును కూడా ముందుకు తీసుకెళ్లే పరిస్థితి నెలకొంది దాంతోపాటు కూడా కొత్తగా బనకచెర్ల ప్రాజెక్టు కూడా ఆయన దాన్ని కూడా ఒక ప్రాజెక్టును కూడా రూపొందించారు అలాగే P4 విధానం కావచ్చు P4 ప్రాజెక్ట్ అంటే
పేద బడుగు వర్గాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు కష్టాల్లో ఏదో కొట్టుమిట్టాడుతున్నారో వాళ్ళని సామాజికంలో ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు వాళ్ళని దత్తత తీసుకొని వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉంటూ కూడా వాళ్ళు కూడా ఆర్థిక పరిపుష్టితో ముందుకు వెళ్ళాలి కూడా చంద్రబాబు నాయుడు P4 విధానాన్ని అమలుకొని తీసుకొచ్చి ఇలా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకుడిగా మటుకు అటు రాజకీయ చాణక్యుడిగా వ్యవహరిస్తూ అలాగే అభివృద్ధి సంక్షేమం రాష్ట్రాన్ని ఆర్థికాభివృద్ధి తీసుకునే విధంగా కూడా చంద్రబాబు నాయుడు ముందుకు అడుగులు వేస్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఒక విజనరీ ఉన్న లీడర్గా మటుకు చంద్రబాబు నాయుడుకు పేరుంది. మోడీతో పాటు ఇతర దేశంలోని వివిధ రాజకీయ ప్రముఖులు కూడా విజనరీ ఉన్న లీడర్గా కూడా చంద్రబాబు నాయుడుకు ఒక గుర్తింపునిచ్చారు. అంటే రాష్ట్రం చూసుకోవచ్చు, గత 5 ఏళ్ల మటుకు రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయింది, అలాగే అభివృద్ధి కుంటుపడింది, అలాగే ఎక్కడికక్కడ రాజధాని పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి, పెద్ద ఎత్తున స్కాములు కుంభకోణాలు వెలుగు చూశాయి. అయితే ప్రస్తుతం కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం ఆర్థికంగా ముందుకు వెళ్తుంది. అదే స్థాయిలో కూడా ప్రజలకు ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఇప్పుడు చూసుకుని ప్రధానంగా ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకుంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్తున్నారు. తాజాగా ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో కూడా ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించి కూడా ఈరోజు మెగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఏదైతే ఎన్నికల హామీలో ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీ నిలబెట్టుకునే విధంగా కూడా ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా కూడా ఈరోజు 16,347 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఈరోజు కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో కూడా ఈ మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు జన్మదినం ఉందో ఆ జన్మదినం సందర్భంగా కూడా ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్టు కూడా నారా లోకేష్ ప్రకటించారు. మొత్తం చూసుకున్న మటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు జన్మదినం మటుకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగలా జరుపుకుంటారు. టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రతి వీధిలో కూడా ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన ఇక్కడ రాష్ట్రంలో లేకున్నా విదేశీ టూర్లో ఉన్న కూడా ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త పండగలా జరుపుకునే పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల కూడా అన్నదాన కార్యక్రమాలు అలాగే కేక్ కటింగ్లు ఇవన్న కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేపట్టారు. ఇప్పటికే విజయవాడలో కూడా ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలో కూడా వివిధ కార్యక్రమాలు చేపట్టారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మకూరులో దేవాదాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున అక్కడ ఒక మహా యజ్ఞాన్ని కూడా చేపట్టారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే పలువురు మంత్రులు కావచ్చు అలాగే ఎమ్మెల్యేలు కావచ్చు పెద్ద ఎత్తున కూడా సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా వివిధ కార్యక్రమాలు చేపట్టారు. చాలా చోట్ల పేదలకు అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, హాస్టల్లో వాళ్ళకు అవసరమైన మౌలిక వసతులు ఇచ్చే విధంగా కూడా ఈరోజు జన్మదినం గుర్తుంచిన కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానంలో ఇన్నేళ్లలో ఎలాంటి కార్యక్రమాలు చేశారు, ఆయన ప్రసంగాలు అసెంబ్లీ వేదిక ఆయన ఎన్నో ప్రసంగాలు చేశారు. ఆ అసెంబ్లీ ప్రసంగాల ఒక పుస్తక రూపంలో కూడా ఇప్పటికే టీడీపీ మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ ఆధ్వర్యంలో కూడా ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు. మరి కాసేపట్లో ప్రత్యేకంగా ఈ సీఎం జన్మదినం సందర్భంగా కూడా రూపొందించిన ఆ పుస్తకాన్ని కూడా ఈరోజు అసెంబ్లీ కమిటీ హాల్లో కూడా స్పీకర్ అలాగే డిప్యూటీ స్పీకర్ ఆధ్వర్యంలో కూడా ఆ పుస్తకాన్ని మరి కాసేపట్లో కూడా విడుదల చేయబోతున్నారు. ఇలా మొత్తం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగల అంటే రాష్ట్రంతో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో అటు తెలంగాణ కావచ్చు, కొందరు విదేశాల్లో ఉన్న టీడీపీ అభిమానులు టీడీపీ కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించి కూడా పెద్ద ఎత్తున వివిధ కార్యక్రమాలు చేపట్టారు. మొత్తం చూసుకున్న మటుకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగలా మటుకు చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని జరుపుకుంటారు. సింధు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.